వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్. నేను సుమా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిపై అహంకార వ్యాఖ్యలపై కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం మండిపాటు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ వ్యవస్థలోని ప్రధాన భాగమైన పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగబద్ధంగా పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికై హోంశాఖ మంత్రిగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన అమిత్ షా గారిపై ప్రధాని మోదీ గారు చర్యలు తీసుకోవాలని కేవీపీఎస్ నాయకుడు ఏ వినయ్ కుమార్ డిమాండ్ చేశారు. పార్లమెంట్లో నిన్న మాట్లాడినటువంటి హోంమంత్రి అమిత్ షా గారు రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి అంబేద్కర్ పేరును పదే పదే స్పందిస్తూ అలాంటివి పేరును పలకడం చాలా దుర్మార్గం అని చెప్పేసి కూడా మేము భావిస్తున్నాము. వెంటనే మీరు ప్రమాణం చేసి కూడా రాజ్యాంగం ప్రమాణం చేసి మీరు వచ్చారు. అలాంటి రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తిపైన మీరు ఈ విధంగా దుష్ప్రచారం కరెక్ట్ కాదు. వెంటనే మీరు గారికి క్షమాపణ చెప్పాల్సిందిగా మేము పార్లమెంట్ సాక్షిగా మీరు డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి ఈ తరుణంలో మీరు మతోన్మాదాన్ని మళ్ళీ ఉసిగొలుపుతున్నారని చెప్పేసి స్పష్టంగా అవలంబిస్తుంది. మీ బీజేపీ, మీ ఆర్ఎస్ఎస్ పార్టీలన్నీ కూడా మీ సిద్ధాంతం ఏదో అనేది మీ మాటల్లోనే స్పష్టంగా ప్రతి ఒక్క దేశంలోని ప్రతి ఒక్క పౌరుడికి కూడా తెలిసిపోయింది. కాబట్టి వెంటనే మీరు రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ పేరును మీరు పార్లమెంట్లో ఏ విధంగా ప్రస్తావించారో ఆ విధంగానే మీరు క్షమాపణ చెప్పాలని చెప్పిగా కేవీపీఎస్గా మేము డిమాండ్ చేస్తున్నాం. వినయ్ కుమార్, కేవీపీఎస్ నాయకులు.